మూవీ అయితే నాకు నచ్చిందన్న. నేను ఇప్పుడే చూసిచ్చాను ఫస్ట్ షో అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఇది రిలేటెడ్ టు ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ అనమాట, హీరో రోల్ అది. అండ్ ఈ రియల్లీ యాక్టెడ్ వెరీ వెల్. నాకైతే బాగా నచ్చింది మూవీ అయితే. ఇంకా మనకు వచ్చి ఇక్కడ మంచి ఫైట్ సీన్స్ ఉన్నాయి, సాంగ్స్ వచ్చి సైడ్ ట్రాక్ నార్మల్, నో డాన్సింగ్ నథింగ్. మనకైతే ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ చివరిలో చిన్న ట్విస్ట్ ఉంది, అది కూడా బాగుంది అది. అండ్ ఐ లవ్డ్ ఇట్ అండ్ వాచబుల్ మూవీ. ఎస్ తీసుకెళ్తుంది. ఎస్ అంతా మన ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ ఆ థీమ్తో ఉంది మూవీ మొత్తం, A to Z. నో మోడర్నైజేషన్ ఎనీథింగ్. ఆ వెహికల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఆ బ్రిటిష్ టైంలో మన ఇండియాలో బ్రిటిషర్స్ ఉన్న ఆ సీన్స్ ఆ థీమ్ తోటే ఉంది మూవీ అంతా, A to Z. మ్యూజియంస్ ఈజ్ గుడ్. హిట్ పడ్డట్టే, ఇంకా ఫ్లో చూడాలి, జనరల్ ఫ్లో. నాకైతే నా మైండ్ సెట్కి అయితే నాకైతే మూవీ నచ్చింది. యూ హ్యావ్ టు చెక్ విత్ ద ఆడియన్స్, బట్ మూవీ బాగుంది. ఆ సినిమా బాగుంది భయ్య, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం పుంజుకుంటుంది. సో సినిమా కొంచెం ఫస్ట్ హాఫ్లో ఆ పాటలు కానీ అది కానీ కొంచెం స్లో పేజ్ అన్నట్టు అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్లో మాత్రం అదిరిపోయింది. గూస్ బంప్ సీక్వెన్స్ ఉంటాయి, ఒక 2-3 సీక్వెన్సెస్ మాత్రము మామూలుగా ఉండవు. థియేటర్లో మొత్తం క్లాప్స్ పడిపోయినాయి, అంత గూస్ బంప్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఇంకోటి కళ్యాణ్ రామ్ కూడా బాగా నటించిండు. సో సినిమా కూడా సస్పెన్స్ఫుల్గా మనకి ఎక్కడ బోర్ కొట్టించకుండా మంచిగా తీసుకెళ్ళి. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆ పాటలు 2-3 పాటల వల్ల మనకు కొంచెం స్లో అయిందేమో, లాగ్ అయిందేమో అని అనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. కళ్యాణ్ రామ్కి మాత్రం ఒక మంచి బ్లాక్ బస్టర్ పడిపోయిందని మనం చెప్పుకోవచ్చు. బింబిసార కలెక్షన్స్ పరంగా వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ సినిమా, అదేమో సోషల్ ఫ్యాంటసీ. ఇదేంటంటే థ్రిల్లింగ్ సినిమా కాబట్టి కొంచెం డిఫరెంట్ సినిమా కాబట్టి ఇది పక్కా హిట్ అవుతుంది భయ్య, 100%. అవునవును, మొత్తం సినిమా మొత్తం స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మనకు ట్విస్ట్లే ఉంటాయి. అంటే ఎవరు హీరో, ఎవరు విలన్, అసలు ఎవరు ఏం జరుగుతుంది అనేది మనకు ట్విస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇంటర్వెల్ తర్వాత మనకు బ్యాంగ్ ఉంటుందో ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఉంటుంది. అది సినిమాకి మంచి గూస్ బంప్స్ భయ్య. బ్రిటిష్ ఏజెంట్ రోల్ బాగా చేశారు. మనకి ఎట్లయితే RRRలో ఉంటుందో కొంచెం ఆ స్టైల్లోనే చూపించారు. సరే, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమా కూడా మంచిగా, అసలు నేను ఏమనుకున్నా అంటే అభిషేక్ నామా కాబట్టి ప్రొడ్యూసర్ ఆయన సినిమా ఎట్లా చేసిండో అనుకున్నా. అంటే ఇంతకుముందు వేరే డైరెక్టర్ కూడా పనిచేసిండు కానీ సినిమా మాత్రం ఒక డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్ చేసిండు, ప్రొడ్యూసర్ చేసినట్టు ఉండదు. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేసిండు. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ కొట్టిండని చెప్పుకోవచ్చు. ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎంటర్టైన్మెంట్. ఒక ప్రతి ట్విస్ట్లో అన్న రేస్ మూవీని మించిన ట్విస్ట్లు ఉన్నాయి. అలాగే తమిళ్లో చూసుకుంటే తమిళ్ మూవీలో ఎక్కువ ట్విస్ట్లు ఉంటాయి, ఆ ట్విస్ట్ల కన్నా ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి. ఇందులో ప్రతి ట్విస్ట్ నెక్స్ట్ ఏంటని ఇంట్రెస్టింగ్గా సస్పెన్స్గా ఉంది. కాబట్టి ట్విస్ట్ తమిళ్ మూవీలో కొన్ని కనిపెట్టవచ్చు నెక్స్ట్ ట్విస్ట్ అని, కానీ ఈ సినిమాలో అసలు కనిపెట్టడానికి అవదు. చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. సంయుక్త మీనన్ కూడా ఆల్మోస్ట్ సూపర్ చేశారు. బాగా చేశారు. ఆమెకి కొంచెం అదే ఏజెన్సీ ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఆమెకి హీరోయిన్ కాదు. ఈ సంయుక్త మేనన్కి ఒక ఏజెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. కళ్యాణ్ రాము ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే లాస్ట్ 10 minutes ఎక్సలెంట్ అన్న, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది అందులో ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుందన్న. బీజిఎమ్స్ ఆల్రెడీ ముందే చూశారు కదా మా బ్యాక్గ్రౌండ్లో. డెవిల్ మూవీ మంచిగా అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్లు అనిపించిందండి. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్ ఉంది. మోర్ ఓవర్ మనం గెస్ చేయడానికి ఏం ఉండదు ఇక్కడ. అంటే మన నడిపించిన విధానం అయితే, స్టోరీ లైన్ నడిపించిన స్క్రీన్ పై అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అందించారండి సినిమా అయితే. హైలైట్స్ అనిపించి సస్పెన్స్ బాగా లేస్తుంది. ట్విస్ట్లో సస్పెన్స్ బాగా హైలైట్ అనిపించింది. అంటే ఎలాంటి బోర్ కొట్టకుండా ఒక ఆడియన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి అనే విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ నడిపించిన స్టోరీ బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి సినిమాకి. లాగే అనిపించలేదండి, అంటే లాగ్ అనిపించలేదు. అంటే ఎడిషనల్ కొన్ని ఏదో కావాలని పెట్టినట్టు అనిపించింది కానీ అవన్నీ ట్విస్ట్ పరంగా అంటే ఒక ఆడియన్ ఎంజాయ్ చేసే విధంగా, ఎంటర్టైన్ చేసే విధంగానే పెట్టారండి. ఎలాంటి బింబిసార్ అంతా లేదండి, అది సపరేట్ ఇది సపరేటు. కానీ బింబిసార్ అంతా సూపర్ డూపర్ హిట్ ఏం కాదు. కానీ మోర్ ఓవర్ ఈ సినిమా అయితే మాత్రం అంటే ఫ్రీడమ్, నేతాజీని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చింది సినిమా అండి ఇది. సూపర్ అండి. కళ్యాణ్ రామ్ చాలా యాక్ట్ చేశాడు, చాలా యంగ్ అనిపించాడు ఈ సినిమాలో. సెపరేట్ అంటే లుక్ పరంగా చాలా బాగా అనిపించింది. సంయుక్త మీనన్, మాలవిక నాయర్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ సంయుక్త మీనన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. మాలవిక కొంతవరకే స్క్రీన్ షేర్ చేసుకుందాము. అంటే ఇందులో ఏమైనా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కామెడీ కానీ అంటే సాంగ్స్ కానీ పెద్ద స్కోప్ లేదన్న దీంట్లో. ఓన్లీ స్టోరీని
నేతాజీని ఒక మామూలుగా ఆయన ఎలా ప్రొడక్ట్ చేయాలి బ్రిటిషర్స్ నుంచే ఈ స్టోరీ నడిపించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టాడండి. స్టోరీ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఖచ్చితంగా చూడండి. ఎలాంటి మీకు బోరింగ్ ఉంటుందో, యూ విల్ ఎంజాయ్. డైరెక్షన్ బాగా తీసాను, అభిషేక్ నామా బాగా తీసాను. అన్న డెవిల్ మూవీ చూడమేందన్న, అసలు మామూలుగా లేదన్న, ఎర్రగా తీసేసింది. అసలు బింబిసార తర్వాత నెక్స్ట్ ఏదో వచ్చింది, కానీ అది కళ్యాణ్ రామన్న డిఫరెంట్ స్టోరీలు డిఫరెంట్ సబ్జెక్టుల మీద చేస్తున్నారు. ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతుంది, కానీ ఈ సినిమా మాత్రం బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా అసలు మామూలుగా మన వాళ్ళు ఎవరో అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోరు. అలాంటిది కళ్యాణ్ రామన్న డిఫరెంట్గా లుక్లో, డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ స్టోరీతో అసలు బ్లాక్ బస్టర్ హిట్ అనేది నేను చెప్తున్నా. బింబిసారా తర్వాత మరొక స్టెప్ వేసాడంటే అది ఖచ్చితంగా డెవిల్ మూవీ. నెక్స్ట్ బింబిసారా 2 వచ్చిందంటే కళ్యాణ్ రామన్న డేట్స్ దొరకడం కూడా కష్టమవుతుంది. డైరెక్టర్ గారు ఎవరైనా కళ్యాణ్ రామన్న డేట్స్ కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి, ఎందుకంటే ఆయన అసలు దొరకడం. నెక్స్ట్ నిజం చెప్తాను, కొన్ని రోజులు పోతే జూనియర్ ఇండియాని క్రాచ్ చేస్తాడు ఖచ్చితంగా 100. అన్న ఆవిడ యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. న్యాచురల్ పర్ఫార్మెన్స్, న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్గా ఉంటుంది. ఆవిడ కూడా హీరోయిన్ ఇరగదీసింది అన్న, యాక్టింగ్ సూపర్ ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఆల్రెడీ లాస్ట్ మూవీలో బింబిసారాలో చూసాం. నెక్స్ట్ ఇది వచ్చింది, ఇందులో కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది, చాలా ఉంది. ఎలివేషన్స్ ఎరగదీసాడన్న, మామూలుగా లేదు అసలు నిజంగా. అటు షిప్స్ మీద కానీ అవి ఇక్కడ రాజు అవి ఉంటాయి కదా అక్కడ కానీ అసలు ఒకటేందన్న, సూపర్ అన్న, సూపర్. ఎలివేషన్స్ ఎరగదీశాడు. ఆయన లుక్, స్టైల్స్, యాటిట్యూడ్ అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎరగదీసినాయి అన్న ఫైట్స్, మామూలుగా లేదు. ఫైట్స్ కానీ బీజిఎం కానీ, ఆ ఫైట్స్ వచ్చేటప్పుడు బీజిఎం కానీ థియేటర్లో కేకలు అరుపులు అన్న, మామూలు అసలు ఎంట్రన్స్ అన్న మాట్లాడద్దు అన్న, లాగలో ఇవ్వద్దు. సినిమా సూపర్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎక్కడా బోర్ కొట్టకుండా లాస్ట్ వరకు కూడా సూపర్ ఉంది అంతే. అసలు ఎంట్రన్స్ సీన్ చూస్తేనే కళ్యాణ్ రామ్ దాన్ని మర్చిపోతే ఇంకేందన్న లాగ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్రో. అసలు ఏంటంటే కళ్యాణ్ రామ్ గురించి చెప్పాలన్నమాట. కళ్యాణ్ రామ్ అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ అంటే కళ్యాణ్ రామ్ అనే చెప్పొచ్చు. ఒక 1945 స్టోరీ అంటే మన అందరికి సుభాష్ చంద్రబోస్ గారే తెలుసు అనమాట. సుభాష్ చంద్రబోస్ గారు ఇన్ని సంవత్సరాలు బ్రిటిషర్లకి దొరకకుండా ఎలా ఉన్నాడనేదే క్యారెక్టర్ అనమాట. దానికి మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే వాళ్ళ కుడి భుజం త్రివర్ణ క్యారెక్టర్ చేశాడు కళ్యాణ్ రామ్ అన్న. అయితే సినిమా అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. మెయిన్ సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్ అవుతే అది కూడా అరాచకమనే చెప్పొచ్చు బ్రో. అంటే దేశం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించడానికి కానీ సిద్ధపడతారనమాట. అదే కంటెంట్ తీసుకున్నారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. ఎస్పెషల్లీ చెప్పాలంటే కళ్యాణ్ రామ్ అన్న గురించి చెప్పాలన్నా, అసలుకి 3 క్యారెక్టర్లు చేశారు. కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్. ఆ ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూ ఉంటుంది. నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది బ్రో. మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీకు డెవిల్ అనే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మనకి ఉంటుంది అనమాట అది సీక్రెట్ ఏజెంట్ ఆఫ్ బ్రిటిష్ అని. అది సీక్రెట్ ఆఫ్ ఏజెంట్ బ్రిటిష్ కాదు, సీక్రెట్ ఆఫ్ ఏజెంట్ ఇండియన్ అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. మూవీలో బాగుంది మూవీ. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంటుంది అన్న. ఫస్ట్ నుంచి మనకి ట్విస్ట్లో, ఇంటర్వెల్ నుంచి ట్విస్ట్లో మామూలుగా ఉండవు. సినిమాలో ట్విస్ట్లు వేరే లెవెల్లో ఉంటాయి. సంయుక్త మీనన్ యాక్టింగ్ బాగుంటుంది బ్రో. తను ఒక ఏజెంట్, మూవీలో ఒక ఏజెంట్ లాగా చేస్తున్నారు, సీక్రెట్ ఏజెంట్. మధ్య ట్విస్టులు, ఆ కోడింగ్ లాంగ్వేజ్ బాగుంటుంది. లాస్ట్ ఫైటింగ్ ఉంటుంది. ఫైటింగ్ ముందు కోడింగ్ లాంగ్వేజ్ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ లాస్ట్ ఫైట్గా తిచ్చి పడేసిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలు లేదు. ఒక 10కి ఒక 80 వచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్. విజువల్స్ బాగున్నాయన్న, బాగా వచ్చిండు విజువల్స్ కానీ మొత్తం. లుక్స్ బాగున్నాయన్న, లుక్స్ బాగున్నాయి. హైలైట్ సీన్ ఏమంటే ఇంటర్వెల్ నుంచి ట్విస్ట్ ఒకటి ఉంటుంది, ఆ ట్విస్ట్ హైలైట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అన్న కళ్యాణ్ రామ్ సినిమా డెవిల్ ఇప్పుడే వచ్చినాడు. ఆ సినిమా మాత్రం మామూలు లేదను. ఒక కళ్యాణ్ రామ్ అన్నకి బింబిసార తర్వాత అట్లాంటి స్టోరీ అంటే బింబిసార ఎలా ఉందో కొత్తగా ఇది కూడా కొత్త స్టోరీ అన్న. అంటే రియల్ స్టోరీ అన్న. సుభాష్ చంద్రబోస్ అంటే అప్పట్లో ఎలా జరిగినాయో అన్ని రియల్ చూపించిన సినిమా అంటే రియల్ స్టోరీ అంటే ఇదే బ్రో. అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అన్న. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ మాత్రం 1 మ్యాన్ షో బ్రో. ఆ యాక్టింగ్ అంటే ప్రతి షార్ట్స్లో బ్రో ఏడా తగ్గకుండా ఆ షార్ట్స్ అయినా అసలు ఆ డైరెక్షన్ అయినా మళ్ళీ ఇంకోటి ఆయన యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బ్రో. ఎందుకంటే ఏడా తగ్గలే బ్రో. ప్రతి యాక్టింగ్, ప్రతి సీన్స్లలో ఏ సీన్లలో ఏం కావాలో పవర్ఫుల్గా చేసిన సినిమా మాత్రం. ఈ సినిమా సంయుక్త మీనన్ యాక్టింగ్ ఏం చెప్తాం బ్రో. ఆమె నడుము ఉంటుంది బ్రో, నడుమా ఉడుమా అర్థం కాదు బ్రో. ఆ వడ్డానం వేసుకుంటే వడ్డానం టైట్ అయిపోతాయి బ్రో. దాన్ని అంతా లావ్ అయిపోయింది బ్రో. బ్రో సుభాష్ చంద్రబాబు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సెకండ్ హాఫ్లో అంటే స్టోరీ మొత్తం సుభాష్ చంద్రబోస్ వెనక నడుస్తూ ఉంటుంది బ్రో. రైట్ హ్యాండ్ అంటే అప్పట్లో సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ ఎలా చేసిండో అంటే అప్పట్లో సీక్రెట్గా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన సామ్రాజ్యానికి ఎలా తెచ్చిందో ఒక సీక్రెట్గా కళ్ళకు కద్దినట్టు చూపించింది బ్రో. సినిమా స్టోరీ కొత్తగా ఉంది. ఒకటే సినిమా చూడాలంటే అందరు రండే. సుభాష్ చంద్రబోస్ అప్పట్లో ఏం జరిగిందో స్టోరీ మాత్రం ఇది ఉంటుంది. ఇంట్రెస్టింగ్ స్టోరీ అయినా చాలా బాగుంది సినిమా.